హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ కళ్యాణ్ పడాలా విన్ అవుతారని నేను అయితే కల్లో కూడా ఊహించలేదు. అంటే చివరి నిమిషం వరకు ఒక ఫేవరిజం జరిగిపోతుంది కదా, సో మళ్ళీ ఎందుకు విన్ అవుతాడులే అనుకున్నాను. బట్ ఐ వాస్ వెరీ 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 హ్యాపీ అండ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నాకు అసలు అర్థమే కాలేదు అసలు ఏంటి నిజంగానే విన్ అయ్యాడా లేకపోతే ఏమన్నా ఎడిటరా బాబు అని మళ్ళీ మళ్ళీ వెనక్కి పెట్టుకుని చూసుకున్నాను. చివరి నిమిషంలో అంత టెన్షన్ పెట్టి చేశారు. బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ. కానీ అస్సలు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే తెలుగు ప్రజలకే, మామూలు మనుషులు కాదండి బాబు. మీరు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా చివరి నిమిషం వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఏ ఓటింగ్ పోల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే తనుజకి ఎక్కువ పర్సంటేజ్ ఉండేది, కళ్యాణ్కి తక్కువ ఉండేది. సో ఎలా చూసుకున్నా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ వరుసగా చాలా లాస్ట్ ఫ్యూ వీక్స్ అసలు నామినేషన్స్లోనే లేడు. సో ఎలా చూసుకున్న ఓటింగ్లో ఆ డిఫరెన్సెస్ వస్తుంది కదా, సో తగ్గిపోతారు అనుకున్నాను. కానీ తెలుగు ప్రజలు మామూలు మనుషులు కాదు అసలు. స్వామి మీరు తలుచుకుంటే ఇట్టున్న జీవితాన్ని ఇటు తిప్పేస్తారు సెకండ్స్లో, లాస్ట్ మినిట్లో అసలు ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పేశారు. అసలు నాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు ఏం నిజంగానే విన్ అయ్యాడని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను హెల్త్ బాగాలేదు, అసలు చేయకూడదు అనుకున్నాను వీడియో, బట్ అసలు ఆపుకోలేకపోయాను అనమాట. నిజంగానే అసలు చాలా 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 థ్యాంక్ యూ. నిజంగా కష్టపడే వాళ్ళకి, నిజంగా నిజాయితీగా కష్టం విలువ తెలిసిన వాడిని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్. అప్డేట్స్ ఎర్లీగా రావటం వల్ల ఏమో తెలియదు కానీ చాలామంది కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ కళ్యాణ్ విన్ అయ్యారు అని తెలియగానే మన ఛానల్లో కూడా ఆల్రెడీ రావడం స్టార్ట్ అయిపోయినాయి నాకు కామెంట్స్. ఎరా నీ కళ్ళు చల్లబడ్డాయా, దగ్గరుండి కళ్యాణ్ గెలిపించుకున్నావు కదా, పిఆర్ కదా నువ్వు, డబ్బులు అందాయా అని చెప్పి. డబ్బులు అయితే ఇంకేమో అందలేదండి, ఎందుకంటే నేను పిఆర్ని కాదు కాబట్టి. బట్ కళ్ళు అయితే చల్లబడ్డాయి, నిజంగానే చాలా చల్లబడ్డాయి. అమ్మయ్య, మొత్తానికి నిజంగా కష్టపడిన వ్యక్తి మాత్రమే గెలిచాడరా బాబు అనిపించింది. లేకపోతే అగ్ని పరీక్ష లాంటి షో పెట్టి ఆ పర్సన్స్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి తన క్యారెక్టర్ అసాసినేట్ చేసి తన క్యారెక్టర్ బ్యాడ్ చేసి పడుతున్న ప్రతిసారి ఫేవరిజం చూపించి ఏదో విధంగా వాళ్ళే ఎక్కువగా కనిపించేలా చేసి మొత్తానికి మసిపూసి మారేడుగా చేశారు. బట్ ఫైనల్లీ తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పర్సన్ని దగ్గరికి తీసుకుని తన కష్టాన్ని వాళ్ళ కష్టం అనుకుని ఓట్ చేసి గెలిపించారు. అండ్ హీ డిజర్వ్స్ ఇట్ అండి. నిజంగానే ఆ గెలుపు తను డిజర్వింగ్ అని చెప్పి అంటాను నేను. స్టార్టింగ్ నుంచి చూసుకోండి ఎంత కష్టపడ్డాడు ఆ పర్సన్. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ ఎక్కడికి పోలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఇన్ని రోజులు అతను బార్డర్లోనూ ఫైట్ చేసి ఇక్కడ ఫైట్ చేసి అన్ని రకాలుగానే ఫైట్ చేసి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు కూడా చాలాసార్లు చూసాను, మనం ఆ యూట్యూబ్ వీడియోస్లో ఉంటాయి కదా, చూసాను. చాలా బాధ అనిపించింది. అమ్మ మనలాంటి పరిస్థితి నుంచే వచ్చాడు ఈ పర్సన్ అనిపించింది. అండ్ తన కాలేజ్ డేస్ కానీ ఇవన్నీ కూడా అవన్నీ చూస్తున్నప్పుడు అరే మనలో మనలాంటి ఒక మనిషి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ చూపించిన తర్వాత అందులో తను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళి కరెక్ట్గా ప్రూవ్ చేసుకుని జనాల చేతిలో తన భవిష్యత్తును పెట్టినప్పుడు జనాలు అందరూ ఏకగ్రీవంగా ఎత్తారు. ఇలాగా అమ్మో చాలా హ్యాపీ. అండ్ మీరందరికీ చాలా 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 థ్యాంక్ యూ. చాలా మంచి పని చేశారు అండ్ చాలా మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు విన్నర్గా. సో మొత్తం క్రెడిట్ మీకే వెళ్తుంది. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నానంటే ప్రతి సీజన్లోనూ ఇంత చివరి నిమిషం వరకు తీసుకొచ్చి వీళ్ళు విన్ అవుతారు అనుకుంటే వాళ్ళు విన్ అవుతారు అనుకుంటే వీళ్ళు విన్ అవుతారు. అరే డిజర్వింగ్ క్యాండిడేట్ కొద్దిగా విన్ అయ్యే మూమెంట్ వరకు వస్తున్నాడు, నిజంగా కష్టపడేవాడు ఎలిమినేట్ అయిపోతున్నాడు అని ప్రతిసారి బాధపడుతూ ఉండేవాళ్ళం. సో ఈసారి అది లేదనమాట. నేనైతే చాలా చాలా సాటిస్ఫైడ్. అన్ని సీజన్స్ ఏమో కానీ ఈ సీజన్ వరకు మాత్రం నేను ఎవరినైతే చివరి వరకు ఉంటారో అనుకున్నానో, గెలుస్తారో అనుకున్నానో ఆ పర్సనే గెలిచాడు. అతను గెలిచేలా చేశారు మీరు. సో ఆ క్రెడిట్ మీకే వెళ్తుంది. నేను ఇందాక నుంచి ఇద్దరు రిపీట్గా చెప్తున్నాను. బట్ అంతకు మించి ఏం లేదు. అంటే నేను షాక్ అనమాట రిజల్ట్ చూసినప్పుడు. అంటే నాగార్జున గారు చేతుల్లో ఎత్తి దించితే ఇంకెందుకు స్వామి అంత డ్రామా, ఎత్తండి తనుజ అయితే చెయ్యి ఎత్తండి, ఇందులో ప్రాబ్లం ఏముంది, ఇంకా ఎత్తుపడితే బాయని దించే అని చెప్పని అనుకుంటాను ఉన్నాను. నేను అసలు నమ్మలేదు. తనుజ గారు చెయ్యి ఎలా దించి కళ్యాణ్ చెయ్యి అలా పట్టుకుని ఉన్నారు. ఓకే ఏ సరదాగా విన్ అనాలంటే దోలు తీరిపోద్ది అనుకుని నిజంగానే విన్ అనేసాడు అతను. అయ్యో బాబోయ్ నాకు అసలు అవ్వలేదు. బాగుంది, నేను అసలు నమ్మలేదురా బాబు. చెప్తున్నాను కదండి, హీ డిజర్వ్స్ ఇట్. హీ రియల్లీ డిజర్వ్స్ ఇట్. చాలామంది కామెంట్స్లో కానీ ప్రతి చోట ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. వాళ్ళ లైవ్లో కూడా చూస్తారు. చాలామంది ఆడియన్స్ దగ్గరుండి గెలిపించుకున్నారు అతన్ని. అరే చిన్న విషయాలను కూడా మర్చిపోలేదు వాళ్ళు. ప్రతి చిన్న విషయాన్ని, మైన్యూట్ విషయాన్ని బిగ్ బాస్ లైవ్లో కూడా చూసి చాలామంది కష్టపడ్డారు. అతను బిగ్ బాస్ హౌస్లో ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు కానీ, మనం చూసాం కానీ మనకి పక్కన ఏం కూడా తెలియదు కానీ చాలామంది అతను గెలవాలని బయట చాలామంది చాలా విధాలుగా కష్టపడ్డారు. లైక్ వాళ్ళ టైం ఉండి అరే మనకు తెలుసు ఇదొక షో, మనకు పనికి మాలింది, మనకు అర్థం కాదు, మనకు ఉపయోగం లేదు, ఇవేమి దీనివల్ల మనకు రూపాయి రాదు అన్న విషయం తెలిసినప్పటికే మనలాంటి ఒకడు, మనం పోల్చుకునే ఒకడు అక్కడ కష్టపడుతున్నాడు అంటే ఆడికి కనీసం ఈ మీమ్ షేర్ చేయడం వల్ల లేదంటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టడం వల్ల ఒక పుష్ వస్తుందంటే ఎందుకు చేయకూడదని వాళ్ళు టైం తీసుకుని కామెంట్స్ పెట్టి పాయింట్స్ పెట్టి ఏదో బూతులు మాట్లాడకుండా వల్గర్గా మాట్లాడకుండా సపోర్ట్ తీసుకున్న వాళ్ళకి ఒక్కంతం పుచ్చుకోకుండా ఇలాంటి ఏమీ చేయకుండా పాయింట్స్ పెట్టి టైం తీసుకుని గెలిపించుకున్నారు. సో అందుకే అంటాను నేను ఆ క్రెడిట్ అంతా
జనాలకే వెళ్తుంది అనుకుంటున్నాను. హీ ఈజ్ అ పీపుల్స్ విన్నర్ అండి, నేను అది మాత్రం చాలా గట్టిగా చెప్పగలను. అందరూ అంటున్నట్టు అతని వయసు చిన్నదే కావచ్చు, కానీ మెచ్యూరిటీ లెవెల్లో అతను చాలా 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 ఎదిగాడు. సో అది మనం చూడగలుగుతున్నాం. లాస్ట్ మూమెంట్లో ఎక్కడో తనుజ గారు మాయలో పడి కొద్దిగా ఏమన్నా గేమ్ అటు ఇటు అయిపోతుందేమో అనుకున్నాను. బట్ స్టిల్ అతను ముందే మాట అన్నాడు, గెలిచిన తర్వాత కూడా కళ్యాణ్ అనేవాడు ఒక మూమెంట్లో పడిపోతున్నాడు అనే టైంకి మళ్ళీ నిలబడ్డాడు అంటే అది తనుజ వల్ల అని చెప్పి క్రెడిట్ మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా, విన్ అయిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నాడు. అది నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు ఇంకా సర్ప్రైజింగ్ మూమెంట్ ఏంటంటే, విన్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను స్టేజ్ పైకి పిలిస్తే వాళ్ళ నాన్నగారు కాళ్ళ మీద పడతాడేమో అనుకున్నాను. వాళ్ళ నాన్నగారికి హగ్గించాడు, వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడ్డాడు. ఇంకంతే, మగవాళ్ళు అంతే, ఇంకా అబ్బాయిలు అందరూ అమ్మ కొంగుచాటు పెట్టాలి అనమాట. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాన్నకి ఇవ్వలేదు కానీ కాళ్ళ మీద పడలేదు, కానీ అమ్మ కాళ్ళ మీద పడినప్పుడు భలే హ్యాపీగా అనిపించేసింది అనమాట. అరే మనలో మనలాంటి పాపం అంతలా పెంచారు కదా, వాళ్ళు అసలు కళ్ళలో కూడా ఊహించుంటారు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ. పాపం ఇప్పటి వరకు అసలు అనుకునే ఉండరు. వాళ్ళని ఇప్పటికి అడుగుతున్నా కానీ మా కొడుకు ఇక్కడ వరకు తీసుకొచ్చాడని మేము అసలు అనుకోవట్లేదు అనే సర్ప్రైజింగ్ మూమెంట్లోనే ఉన్నారు. నిజానికి ఆ గెలుపు అలాంటి తల్లిదండ్రులకు ఇవ్వడం చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూడడానికి అసలు 2 కళ్ళు చాలలేదు, అంత బాగా అనిపించింది. ఆల్సో ఆ డబ్బులు ఆఫర్ చేసినప్పుడు నాగార్జున గారు బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి డబ్బులు ఆఫర్ చేసినప్పుడు ఎక్కడ డబ్బులు తీసేసుకుంటాడని నిజంగా చాలా టెన్షన్ పడ్డాను. అంటే చూపించారు, కాసేపు ఆలోచించడం, కాసేపు టెన్షన్ పడటం, ఇవన్నీ చూపించారు. ఆల్సో నా గుండెలో రాయి ఎక్కడ పడిపోయిందంటే, అంటే తెలిసిందే, ఎక్కడ తనుజ గారు వాళ్ళ సిస్టర్ని ఎవరిని అడిగినప్పుడు అక్క నువ్వు తీసుకోవద్దు, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నువ్వు కప్పు లిఫ్ట్ చేయడానికి జనాలు వెయిట్ చేస్తున్నారని చెప్పి అంటుంది. సో ముందుగానే హింట్ ఇచ్చేసింది ఏంటి ఈ అమ్మాయి. సో దానివల్ల ఇతను ఏమన్నా తీసేసుకుంటాడేమో అనుకున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకుంటాను ఇంకా సర్లేరా బాబు తీసేసుకో, అమ్మ కనీసం అలా అయినా గెలిచినట్టు ఉంటుంది, 20 లక్షలు తీసేసుకో, డబ్బు పరంగా గెలిచినట్టు ఉంటుంది అనుకుంటున్నాను నేను లోపల. బట్ ఫైనల్గా అలా వచ్చిన తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళ నాన్నగారు అన్న మాట నాకు భలే పే ఆఫ్ అయింది. అదొక సెటప్, ఇది ఒక పే ఆఫ్ అన్నట్టు ఉంది. మొన్న వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏదన్నారో ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. డబ్బు శాశ్వతం కాదు, మంచోడు వీడి వల్ల 10 మందికి పెట్టగలుగుతున్నాడు అనే మాట శాశ్వతం. సో అలాంటి మాట మీద మేము నిలబడతాం, డబ్బు కోసం మేము ఇక్కడికి రాలేదు అని వాళ్ళ నాన్నగారు అన్న మాట నా భూతో నా భవిష్యత్తు. అసలు మొత్తం అందరూ ఒకే మాట మీద ఉన్నారు, మొత్తం అందరూ నిజాయితీగానే ఉన్నారు. సో హానెస్ట్ పర్సన్ డిజర్వ్స్ దిస్ ట్రోఫీ. సో ఇతను విన్ అయ్యాడు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఈ సీజన్లో హీఈస్ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ అండ్ జెన్యూన్ ప్లేయర్. హీఈస్ ద గుడ్ ఫైటర్ అండ్ మంచి క్యారెక్టర్ ఉంది, మంచి మాట్లాడే విధానం ఉంది, ప్రతిదీ ఉంది. ఎక్కడ మాట తొలడం కానీ, ఎక్కడ ఓవర్గా బిహేవ్ చేయడం కానీ ఎక్కడ చేయలేదు. తన కోపం వచ్చినా అదొక చరిత్రలాగే చూపించారు. అసలు అంత స్లోగా నెమ్మదిగా అన్నిటిని ఒక్కో ఇటుకు కట్టుకుంటూ వచ్చాడు. అండ్ హీర్ ఇస్ ద బిల్డింగ్ చాలా గట్టిగా కట్టుకున్నాడు, ప్రజలందరి గుండెల్లో చాలా గట్టిగా కట్టుకున్నాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అసలు మాటలో చెప్పలేను, ఏదేదో ప్రిపేర్ అయ్యాను చెప్దామని, బట్ ఆ షాక్లోనే ఉన్నాను. ఇంకా ఏంటి ఇలా గెలిపించారా, నిజంగానే ఆ చెక్ ఇచ్చారా, నిజంగానే ఆ కార్ కీస్ ఇచ్చారా, ఇవన్నీ ఇచ్చారా అన్న దాంట్లోనే ఉన్నాను. బట్ ఎవరెన్ని మాట్లాడుకున్నా సరే ఈ గెలుపు అంతా తెలుగు ప్రజలదని నమ్ముతాను నేను. చాలామంది టు బీ ఫ్రాంక్ అటువైపు ఆపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా తక్కువేం కాదు, వాళ్ళకి చాలా బేభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా గట్టి పిఆర్ టీం ఉంది, వాళ్ళకి వేరే రేంజ్లో ఉంది. వాళ్ళు తలుచుకుంటే వేరే రేంజ్లో కూడా చేయొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఎక్కడో ఒక్కడ చోట నిజాయితీగా జనాలకే వదిలేశారు. చూసారా, అక్కడ నాకు ఆ విధానం నచ్చింది. అండ్ ఆల్సో అనకూడదు కానీ శాడిజం సైకిజం అనుకుంటారేమో తెలియదు కానీ, అలా ఓడిపోయినప్పుడు ముందు కళ్యాణ కాదని షాక్ అయ్యి నేను వెనక్కి పెట్టుకున్నాను. ఆ తర్వాత తనుజ ఎక్స్ప్రెషన్ ఎట్టంది అబ్బా చూద్దాము సరే అని మళ్ళీ వెనక్కి పెట్టి దాన్ని జూమ్ చేసి అలా చూస్తూనే ఉన్నాను అనమాట. ఆవిడ చూసింది, షాక్ అయింది, కాసేపట్లోనే రిలీజ్ అయ్యి క్లాప్స్ కొట్టేసింది. నేను ఇంక ఏడిచేస్తుందేమో అనుకున్నాను. బట్ వెరీ హ్యాపీ. తను హ్యాపీ ఫీల్ అయింది, లేకపోతే తప్పక ఫీల్ అయిందో మనకు తెలియదు కానీ మొత్తం ఇంకొద్దులేరు పక్కన మీద పడి ఆడవకుండా ముందు ఎవరి వల్ల అయితే ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ మీద చెప్పడం బెటరు. సో కళ్యాణ్ పడాల హీఈస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ విన్నర్ అండ్ హీ డిజర్వ్స్ దిస్ విన్నింగ్ మూమెంట్. అండ్ ఫైనల్లీ ఎందుకురా నేను ఇతని గురించి ఇంతలా మాట్లాడుతున్నాను అంటే, నేను ఈ సీజన్లో అసలు మాట్లాడాలనుకోలేదు, చాలా న్యూట్రల్గానే కరెక్ట్గానే ఉన్నానని అనుకున్నాను. బట్ ఎక్కడో ఫేవరిజం వెళ్ళిపోతూ ఉందన్నమాట, అందరూ అటువైపే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇతని మీద నిలబడే వాళ్ళు, ఇతని గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు అనమాట. అసలు ఎవరు కనుక్కోవట్లేదు అండ్ గుర్తించట్లేదు కూడా. సో అందుకే నాకు ఆ బాధ వచ్చింది. అరే మనలాంటి ఒకడు వెళ్ళి ఒక చోట ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, సపోర్ట్ అని అడగట్లేదు, చీటికి మాటకి ఏడవట్లేదు, కన్నింగ్నెస్తో ఉండట్లేదు, నిజాయితీగా ప్రయత్నిస్తున్నాడు కదా. నిజంగా నిజాయితీగా ప్రయత్నించేవాడు తరపున మనం మాట్లాడితే తప్పే ఉంది అనుకుని నేను గత 2 వీడియోస్ కూడా చేశాను. అండ్ అది ఇతను విన్ అయినందుకు నాకు కూడా చాలా హ్యాపీ. అందులో నా విన్నింగ్ మూమెంట్ మరీ ఆవగించ ఇసుక రవ్వంత ఉన్నా సరే చాలు అనుకున్నాను. ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఒక మంచి వాళ్ళ తరపున నేను వీడియోస్ చేస్తానని నేను భావిస్తున్నాను. నాకు ఈ వీడియోస్ వల్ల డబ్బులు వస్తాయి రావు ఇవన్నీ సెకండరీ, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, అరే ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తాం, ఒక మంచి పర్సన్ గురించి కామెంట్ చేస్తాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, ఆ సాటిస్ఫాక్షన్తో నేను ఈ సీజన్ ఎండ్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు కూడా ఎవరైతే ఈ
జర్నీలో నాకు సపోర్ట్ చేశారో, ఎవరైతే ఈ జర్నీలో నా మాటలు, నా మాట తీరు ఇదన్నిటిని సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా అంటే చాలా 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 థ్యాంక్ యూ. త్వరలోనే చాలా మంచి కంటెంట్తో కలుద్దాం అండ్ ఆల్సో కొంచెం కాంట్రవర్షియల్ కంటెంట్తో కలుద్దాం. అప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ రివ్యూస్లో నేను ఎవరైనా కామెంట్స్ పెడితే బాగా పెడితే ఓకే, కొద్దిగా అటు ఇటుగా పెడితేనే కొద్దిగా నేను కూడా అదే ధరలో పెడుతూ ఉంటాను. ఈ కామెంట్స్లో ఎప్పుడైనా అవతల గట్టిగా ఇచ్చినప్పుడు నేను కూడా అంతే గట్టిగా ఇచ్చేవాడిని. అలా ఇచ్చే ప్రాసెస్లో ఎవరినైనా హర్ట్ చేస్తుంటే క్షమించండి. బట్ నేను తప్పు ఒప్పుకోవట్లేదు, నేను ఇప్పుడు నా మాట మీద నిలబడతాను. అట్లీస్ట్ మీరు జనాన్ని, ప్రపంచాన్ని చూసే తీరు మారుతుందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కళ్యాణ్ ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.